అమెరికా, లండన్ వాళ్ళకి ప్రచారం చేయి, ఇంగ్లీష్ లో ప్రచారం చేయి. ఎందుకంటే ప్రభుపాద వారు అప్పుడే ఫార్మసీ, ఇట్లా ఇంజనీరింగ్ ఇవంతా అప్పట్లోనే ప్రభుపాద చాలా స్కాలర్, ఆయన చాలా జ్ఞానవంతులు అని చెప్తారు. 1922లో 1922లో కలిసినప్పుడు సరే అని చెప్తారు ప్రభుపాదుల వారు. 1933 ఆ తర్వాత పెళ్లి అయిపోతుంది ప్రభుపాదుల వారికి. చూడండి, చాలా మంది ఏమనుకుంటారు ప్రభుపాదుల వారు పుట్టిన ముందు నుంచి సన్యాసి అనుకుంటారేమో. కాదు, ఆయన పుట్టిన ఇల్లు వాళ్ళ తండ్రి గారు అమ్మగారు గొప్ప వైష్ణవులు. సో ప్రభుపాదుల వారు వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా పెంచుతారు. ప్రభుపాదులు పుట్టినప్పుడే చెప్తారు, జాతకం వేస్తారు కదా, జాతకం చూసిన వాళ్ళు చెప్తారు, ఈ అబ్బాయి 70 సంవత్సరాల వయసులో సముద్రాలు దాటుతాడు. ఈ అబ్బాయి 70 సంవత్సరాల వయసులో సముద్రాలు దాటుతాడు, 108 కృష్ణుడు దేవాలయాలు కడుతాడు ప్రపంచమంతా అని చెప్తారు. వాళ్ళ తండ్రి గారు అమ్మగారు అప్పటి నుంచి ఇతను మంచిగా ఆధ్యాత్మికంగా పెంచాలి, ఏదో ఇంజనీర్ డాక్టర్ అవుదామని కాదు. అందరూ మీ అబ్బాయిని లండన్ పంపించండి, బ్యారిస్టర్ అంటే అప్పుడు తెలుసు కదా మీ బ్యారిస్టర్ అంటే ఏంటి, లా కోర్స్. అప్పుడు బెంగాల్ చాలా మంది వెళ్ళేవాళ్ళు, రవీంద్రనాథ్ ఠాగూర్ అంతా ఆ టైంలో ఎంత జరిగింది. అందరూ లండన్ పంపించండి, లాయర్ అవుతాడు. వాళ్ళ నాన్నగారు అన్నారనమాట, మా అబ్బాయిని లండన్ అసలు దరిదాపులు పంపించను, అతను మంచి వైష్ణవుడు అవ్వాలి. చూడండి, తల్లిదండ్రుల కోరిక ఎలా ఉంటుంది పిల్లవాళ్ళ పైన, మనకన్నా ఎక్కువ సంపాదించాలి, మనకన్నా ఎక్కువ దూరం వెళ్ళాలి, ఎక్కువ బిల్డింగ్లు కట్టాలి, ఎక్కువ ల్యాండ్లు కొనాలి, మనకన్నా ఎక్కువ పేరు తెచ్చుకోవాలి, నేను తెచ్చాను నాకన్నా డబుల్ ట్రిపుల్ చేయాలి దాన్ని, అంతేనా? లండన్ బాల్ ఎవరు వద్దని చెప్తారా తల్లిదండ్రులు? వీళ్ళే పంపించేస్తారు వాడిని, వెళ్ళలేదన్నా కూడా. అమ్మ నేను ఉంటానమ్మా, ఏముంటారు ఎక్కడ, ఇక్కడ ఏముందిరా, ఎన్నరా లండన్ కి, మంచి పేరు, ఊర్లో పేరుగా సొసైటీ కోసం బతుకుతున్నాం మనం. ప్రభుపాద తండ్రి అలా కాదు, లండన్కి వెళ్తే నా బిడ్డ అక్కడ చెడు అలవాట్లు, ఆ కల్చర్ అంతా వద్దు, అక్కడ వైష్ణవ జీవితం ఇక్కడే బాగుంటుంది. అద్భుతం కదా, ఒక తండ్రి ఆలోచన తల్లి ఆలోచన ఎలా ఉంటుంది చూడండి, అట్లా మంచిగా ఆధ్యాత్మికంగా పెంచుతారు. తర్వాత ప్రభుపాదుల వారికి చిన్న వయసులో తల్లి గారు చనిపోతారు. చిన్నప్పటి నుంచి ప్రభుపాదులు బాగా నేర్చుకుంటారండి, ఇంటి పనులు ఏంటి, కొన్ని అవగాహన, కుకింగ్, వంట చేయడం, తల్లిని చూస్తూ కొన్ని నేర్చుకో ఉంటారు. ఆయన 33వ సంవత్సరంలో వాళ్ళ గురువు గారు దీక్ష ఇస్తారు ప్రభుపాదుల వారికి. ప్రభుపాద్ జయ ప్రభుపాద్ ప్రభుపాద్ జయ ప్రభుపాద్ జయ శ్రీల ప్రభుపాద్.